హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరు బాగుండాలని అయితే దేవుడిని అయితే కోరుకుంటున్నా. సో ఈ రోజు స్పెషల్ ఏంటిదంటే చికెన్ బిర్యానీ. సో చికెన్ బిర్యానీ చాలా మందికి ఇష్టం, తినడం కూడా ఇష్టమే, అలానే ప్రిపేర్ చేయడం కూడా కొంతమంది ప్రిపేర్ చేసుకుంటారు, బట్ కొంతమందికి రాదు అన్నమాట. బిర్యానీ ప్రిపేర్ చేయడం చాలా అంటే చాలా ఈజీ అండి. అసలు దీనికన్నా అసలు వేరే ఇంకొక ఫుడ్డే ఉండదు కావచ్చు ఇంత ఈజీగా అని అనిపిస్తుంది. కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను ముందుగానే చికెన్ అయితే మొత్తం అంటే క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని అయితే ఒక కంటైనర్ ఒక బౌల్లో అయితే తీసుకున్నా. సో చికెన్కి బిర్యానీకి ఏంటంటే పీసెస్ పెద్దగా ఉంటేనే బాగుంటాయండి, చిన్నగా ఉంటే బాగుండదు. బట్ చిన్నగా వేసుకోవాలంటే మీరు వేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ ఉంటుంది కదండి. సో కలర్ కోసం ఇది బాగుంటుంది అండ్ స్పైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో నేనైతే ఎవరెస్ట్ అయితే వేసుకుంటున్నా. కావాలంటే మీరు మీ ఇంట్లో కారం కూడా వేసుకోవచ్చు, కాకపోతే స్పైస్ ఉంటుంది కొంచెము. సో ఇది వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది అండ్ స్పైసీనెస్ కూడా ఉండదు అనమాట. అండ్ నేను వచ్చేసి ఇంట్లో కారం కూడా కొద్దిగా అంతా యాడ్ చేసాను. అండ్ ఇప్పుడు వచ్చేసి బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నా. సో నేనైతే ఇక్కడ MDHది బిర్యానీ మసాలా యాడ్ చేసుకుంటున్నా. అండ్ టేస్ట్ విషయానికి వస్తే చాలా సూపర్ ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నా. సో ఎప్పుడైనా చికెన్లో ఏ నాన్ వెజ్లో అయినా సరే అల్లం పేస్ట్ అనేది ఎక్కువ వేసుకోవాలి. సో అలా అయితే కొంచెం మనకి నీ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సో నెక్స్ట్ ఒక టీ స్పూన్ సాల్ట్ రుచికి తగ్గంత యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం రైస్లో కూడా సాల్ట్ యాడ్ చేసుకుంటాం కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫ్రెష్ పెరుగు అయితే తీసుకున్నా. సో పెరుగు అయితే ఇంట్లో ప్రిపేర్ చేసిందే, బయట నుంచి ప్యాకెట్ పెరుగు అయితే కాదండి. ఇంట్లో ప్యూర్ ఆవు పాలతో చేసింది అనమాట పెరుగు వచ్చేసి. సో ఇప్పుడంతా ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. సో ముక్కలంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కొద్దిసేపు మూత పెట్టి పక్కనైతే పెట్టుకుందాం మనము. సో దానిలోపు నెక్స్ట్ ప్రాసెస్ కలిపోదాం. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఒక కడాయి అయితే పెట్టుకుని ఆల్రెడీ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసాను. అండ్ ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీ చికెన్ ప్రిపేర్ చేస్తున్నట్టయితే 4 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అండ్ ఇందులోకి వచ్చేసి బిర్యానీ మసాలాలో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేశానండి. అండ్ ఆయిల్ ఆల్రెడీ హీట్ అయింది. యాడ్ చేసిన వెంటనే అసలు చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట, అరోమా అనేది. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ వచ్చేసి యాడ్ చేసుకున్నా. సో ఆనియన్స్ వచ్చేసి ఏంటంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మనము. సో మొత్తం డీప్ ఫ్రై అవసరం లేదు, లైట్ గోల్డ్ కలర్ రావాలి, మొత్తం బ్రౌనిష్ కలర్లో ఫ్రై అయితే అవసరం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామందికి అంటే ఫ్రై చేసిన ఆనియన్స్ అంటే ఇష్టం ఉంటుంది బిర్యానీలో. సో అలా ఇష్టం ఉన్న వాళ్ళు అయితే యాడ్ చేసుకోవచ్చు, బట్ మాకు మరీ అంత ఫ్రై అయితే నచ్చదు. సో మీడియంలో ఉంటే నచ్చుతుంది. సో నెక్స్ట్ ఇక్కడైతే చూడొచ్చు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. సో లైట్ గోల్డిష్ కలర్లో అయితే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడు ఇందులోకి మనము గ్రీన్ చిల్లీ అయితే యాడ్ చేసుకుందాము. సో నేనైతే ఒక 3 పీసెస్ యాడ్ చేసుకున్నా, ఎందుకంటే ఈ చిల్లీస్ కొంచెం బాగా స్పైసీ ఉంటాయి కాబట్టి. సో నెక్స్ట్ ఇక్కడ చూసారా చికెన్ అయితే రెడీ అయిపోయింది. దగ్గర నేను ఒక 25 మినిట్స్ అయితే పక్కన రెస్ట్ చేసాను అనమాట. సో చాలా జ్యూసీగా కూడా అయిపోయింది, అంటే లోపల ఉన్న జ్యూస్ అంతా ఊరిందనమాట పెరుగు వేయడం వల్ల. సో ఇప్పుడు ఇదంతా ఇందులో వేసుకుందాము. సో ఇదంతా ఇప్పుడు ఒకసారి ఆయిల్లో కలిసే విధంగా ఒకసారి అంతా మంచిగా కలుపుకుందాము. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ ఫుడ్ బ్లాగ్ అండి. ఇప్పటివరకు ఏ ఫుడ్ బ్లాగ్ పెట్టలేదు, బట్ ఎందుకో ఒకసారి మీతో నీ రెసిపీ షేర్ చేసుకుందాం అనిపించింది. అంటే స్టార్టింగ్లో నాకు బిర్యానీ రాకపోయేది, అందరు చేసి ఎప్పుడైనా చేసాము అంటే ఎంత టఫ్ అనుకునేది. బట్ ఒకసారి నేను ఒక 2 టైమ్స్ ప్రిపేర్ చేసినప్పటి నుంచి ఎప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా. అంత చాలా టేస్టీగా ఉంటుంది, బయట బిర్యానీ కూడా తినబుద్ధి కాదు, అంత టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చి చూడొచ్చు చికెన్ అయితే
కొంచెం 50% చికెన్ అయితే బాయిల్ అయిపోయింది. సో మనం స్టార్టింగ్ 50% వచ్చేసి మనం కొంచెం మీడియం ఫ్లేమ్ మీద అయితే బాయిల్ అంటే కుక్ చేసుకోవచ్చు. సో మిగతా టైం అంతా మాత్రం మనం లో ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకోవాలి. సో అలా అయితే గ్రేవీ కూడా చాలా చక్కగా ఉంటుంది, అంటే కింద అడుగంటకుండా ఉంటుంది. ప్లస్ మనకి గ్రేవీ వాటర్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అన్నానికి అయితే రైస్ ప్రిపేర్ చేయడానికి అయితే చూడొచ్చు, ఆల్రెడీ వాటర్ అనేది చాలా మరుగుతున్నాయి. సో మరుగుతున్న అందులోకి నేను ఆల్రెడీ బిర్యానీకి వేయాల్సిన మసాలా ఐటమ్స్ అన్నీ వేసాను. అండ్ సాల్ట్ తగినంత. సో సాల్ట్ మనం చూసి వేసుకోవాలి, ఎందుకంటే మనం కర్రీలో కూడా ఆల్రెడీ గ్రేవీలో కూడా వేసాం కాబట్టి. సో నేనైతే ఒక 1.5 స్పూన్ తీసుకుంటాను, ఎందుకంటే నేను బాస్మతి రైస్ 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను కాబట్టి. సో ఇందులో కూడా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఇందులో కూడా మనం కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ చక్కగా కలుపుకుందాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వాటర్ కూడా అయిపోయింది. అండ్ ఇందులోకి మనము ఒక్క టీ స్పూన్ ఆఫ్ లెమన్ అయితే యాడ్ చేసుకుందాం. సో లెమన్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే రైస్ అనేది పొడి పొడిగా ఉడుకుతుందండి, అంటే స్టిక్గా కాకుండా చాలా పొడి పొడిగా ఉడుకుతుంది అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ నేను బియ్యం వచ్చేసి 1/2 అవర్ పైన నానబెట్టుకొని ఉంచుకున్నా బాస్మతి రైస్. అండ్ దాని తర్వాత నేను ఇందులోకి యాడ్ చేశాను అనమాట. సో ఫైనల్గా రైస్ వచ్చేసి అయితే ఈ విధంగా ప్రిపేర్ అయింది. సో నేను ఒక్కదాన్నే వీడియో తీస్తున్నా కాబట్టి ప్రతిదీ తీయలేకపోయినా. సో నేను ఇలాంటి జాలి బేషన్లో రైస్ అయితే మొత్తం వడగట్టుకున్నాను అనమాట. వాటర్ సపరేట్ చేసి రైస్ ఇలా సపరేట్ చేశాను. అండ్ మీరు చూడొచ్చు అన్నం ఎంత పొడి పొడిగా ఉడికింది అనేది. ఎక్కడ ఎంత మెతుకులు అతుకకుండా చాలా పొడి పొడిగా ఉంది. అండ్ ఫైనల్గా నేను కొద్దిగా గ్రేవీ అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి. సో ఇది కర్రీలోదే గ్రేవీ వచ్చేసి సైడ్కి అయితే చేసుకున్నాం, మనం లాస్ట్కి యూజ్ చేద్దాం రైస్ పైన. సో ఇప్పుడు ఇందులోకి మనము రైస్ని అయితే యాడ్ చేసుకుందాము. సో రైస్ని అంతా ఈవెన్గా యాడ్ చేసుకోవాలి అన్ని వైపులా, ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ కాకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా వచ్చేసి లో ఫ్లేమ్ మీదనే చేయాలండి. మనము హై ఫ్లేమ్ మీద చేసుకుంటే ఏమవుతుందంటే కింద చికెన్ అంతా మాడిపోతుంది. కాబట్టి మనం లో ఫ్లేమ్ మీదనే ఇదంతా ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఇందులో ఫైనల్గా మనం గ్రేవీ వచ్చేసి యాడ్ చేసుకుందాము. అండ్ ఇందులో కావాలనుకుంటే మనం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. సో నా దగ్గర ఫుడ్ కలర్ లేదు కాబట్టి నేను కలర్ కోసం పసుపు వాటర్ అయితే వేసుకుంటున్నా, పసుపు యాడ్ చేసిన వాటర్. అండ్ కలర్ కూడా చాలా బాగా వస్తుంది దాంతో. నేను ఎప్పుడు అదే యూజ్ చేస్తాను, బయట వచ్చిన ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ అయితే యూజ్ చేయ. సో ఫైనల్గా కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుంటున్నా. సో మీకు నచ్చితే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మాకు నచ్చదు కాబట్టి నేనైతే స్కిప్ చేస్తాను. అండ్ ఫైనల్గా ఒక టీ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేయండి, నేనైతే మర్చిపోయాను ఇందులో యాడ్ చేయడము. సో మీరు కూడా ఒక టీ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసేసి ఇప్పుడు మూత పెట్టండి. మూత పెట్టాక మనం ఏంటంటే ఇలా ఒక తడి క్లాత్ ఉంటుంది కదండి, తడి క్లాత్తో ఇలా చుట్టూ ఇదంతా ఇలా పెట్టుకోవాలన్నమాట. సో ఆవిరి అనేది బయటికి వెళ్ళకూడదు. సో ఆవిరి అనేది బయటికి వెళ్ళకపోతేనే లోపల బిర్యానీ అనేది మిగతా పర్సెంట్ కూడా చాలా మంచిగా కుక్ అయిపోతుంది అనమాట. సో ఇలా టవల్ పెట్టలేము అనుకుంటే మాత్రం మనము సిల్వర్ ఫాయిల్ పేపర్స్ దొరుకుతాయి కదండి, ఫాయిల్ పేపర్స్తో కూడా ఇట్లా అంటే కర్రీ పైన నుంచి ఫాయిల్ పేపర్ అంత పెట్టి పైన మూత పెట్టచ్చు. సో ఇప్పుడు ఫైనల్గా చూద్దాం. నేను ఒక 10 మినిట్స్ అయితే పక్కన అలా సిమ్లో పెట్టానన్నమాట. అండ్ ఇక్కడైతే చూడొచ్చు ఇప్పుడు మీరు చాలా అంటే చాలా బాగా రైస్ ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు ఇదంతా మనం ఒకసారి మిక్స్ చేసుకుందాము. అసలు స్మెల్ అయితే వేరే లెవెల్ వస్తుందండి, అసలు ఇల్లంతా ఇదే స్మెల్ వస్తుంది. అండ్ ఇక్కడ యాక్చువల్గా ఇందులో ఏంటంటే నాకు కడాయి కొంచెం చిన్నగా అయిపోయిందనమాట. సో ఇందులో కొంచెం రైస్ అంత కంఫర్టబుల్గా తిరగట్లేదు. సో ఇప్పుడు దీన్ని నేను ఏంటంటే వేరే కంటైనర్లో మార్చుకొని, వేరే కంటైనర్ బేసన్ ఉంటుంది కదండి, బేసన్లో మార్చుకొని మొత్తం కలుపుకున్నాను అనమాట. సో చూడొచ్చు నేను ఫైనల్గా ఇలా అయితే దీని టెక్స్చర్ అయితే ఇలా వచ్చింది. అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నది. అసలు తిన్న తర్వాత అసలు మా హస్బెండ్ అయితే అసలు మెచ్చుకున్నాడు నన్ను అయితే, అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఈరోజు బిర్యానీ అని చెప్పేసి. సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సో మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఇంట్లో పిల్లలు కానీ మీ
పేరెంట్స్ కానీ, మీ ఇంట్లో వాళ్ళు, మీ హస్బెండ్ కానీ ఎవ్వరైనా సరే ఇష్టపడతారు. సో, వైఫ్‌లే చేయాలని ఏముందండి, ఇంట్లో హస్బెండ్ కూడా ప్రిపేర్ చేయొచ్చు. అప్పుడప్పుడు ప్రేమగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కోసం. సో, ఇక్కడ మీరు చూడొచ్చు చికెన్ కూడా ఎంత బాగా ఉడికిందో అండ్ ఫ్రై అయింది అండ్ ఈవెన్ అంతే కొంచెం రోస్ట్ కూడా అయింది చాలా బాగా. సో, ఫైనల్‌గా బిర్యానీ వచ్చేసి ఇలా ప్రిపేర్ అయిందండి. అదేంటంటే ఇంతకుముందు క్లిప్‌లో బాగా సన్‌లైట్ పడడం వల్ల అంత కలర్ కరెక్ట్‌గా అవుపడట్లేదు. సో, నేను మరీ వేరే కంటైనర్‌లోకి మార్చి మళ్ళీ తీసాననమాట. సో, ఈ విధంగా బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ టిప్స్‌తో పాటు ఎలాంటి హార్డ్ వర్క్ చేయకుండా. నా వీడియో కనుక మాకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.